హాయ్ సిద్ధార్థ్. హలో మారుతి గారు. సో కదా వినడానికి బాగుంది, చూడడానికి ఇంకా బాగుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా నచ్చింది. 5 years నుంచి వెయిటింగ్ మారుతి గారు డేట్ ఇస్తారని. మారుతి గారు మీదే ఆలస్యం అంట అసలు. సో ఆయనతో ఇంటర్వ్యూ చేయడానికి నాకు డేట్ దొరికిందబ్బా. ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయ్యాం, తర్వాత చూద్దాం. కాదు, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరూ ఒక సర్ప్రైజ్ లో ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు, ఏం సినిమా చేసేసారు మనకు తెలియకుండా అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో ఇక్కడ మనకి ఇంత పెద్ద ఎత్తున పోస్టర్ కనిపిస్తుంది కాబట్టి కళావతి. బేసిక్గా మారుతి గారిని పర్టికులర్గా ఇక్కడ మేము తీసుకురావడానికి కారణం మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హారర్ మూవీస్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది మారుతి గారు. ఆ కామెడీ టచ్ ఇవ్వడం కానీ, ఎలా అంటే పిల్లలు కూడా కామెడీని ఆ రేంజ్లో ఎంజాయ్ చేసేలాగా అందరినీ తీసుకొచ్చేసారు. మాత్రం కాదు, హారర్ కామెడీ అనే జానర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రేమ కథా చిత్రం వాస్ అ ఫిల్మ్ ఆల్ ఓవర్ ఇండియా దే వోక్ అప్. రైట్. ఆ సెకండ్ హాఫ్ లో 20 minutes all over India they woke up power of horror comedy ento he showed everybody. అవును. And ఆ సినిమా అన్ని లాంగ్వేజ్ లో రీమేక్ అయ్యి ఇట్స్ అ హిట్. సో వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. ఎందుకంటే నాకు సుందర్ గారి గురించి మాట్లాడుతుంటే ఎప్పుడు హీస్ అ హిట్ మేకర్. ఆయన టచ్ చేస్తే హిట్. అవును. సో ఆయన సినిమాని ఒక వ్యక్తి హైదరాబాద్ లో కూర్చుని ఇది నాకు కావాలని చెప్పి తీసుకోవటం, ఈయన ఇక్కడ హిట్ మేకర్ అనమాట. సో నేను చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నాను హిట్ మేకర్స్ మధ్యలో. నా సినిమా అయితే చాలా మంచి హ్యాండ్స్ లో ఉంది. గుడ్ ఫ్రెండ్స్ అని పేరు పెట్టారు కదా పోస్టర్, నాకు చాలా హ్యాపీ ఆ పేరు చూసిన వెంటనే. ఒక సినిమాలో గుడ్ ఫ్రెండ్స్ చూడటం చాలా కష్టం. అలాంటి సినిమా పతాక ఒక కంపెనీకి పేరు పెట్టి పనిచేయడం ఐ రియల్లీ లైక్ దట్. నిజం. అంటే ఇండస్ట్రీ అనగానే ఒకరికొకళ్ళు ఏదో మన అవసరం కోసమే ఉంటారన్నట్టు ఉంటుంది తప్ప ఫ్రెండ్షిప్ అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాము. సో దాట్ వే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో కళావతి ఒక యాజ్ అ డైరెక్టర్ మారుతి గారు, అందులోనూ హారర్ ఫిలింని అంత అద్భుతంగా తీయగల ఒక డైరెక్టర్గా, సో ఫస్ట్ మీరు ఈ ట్రైలర్ని చూడగానే మీకేమనిపించింది? అంటే ట్రైలర్ని యాక్చువల్ మా ఫ్రెండ్స్ చూపించారు, మామూలు పంపించారు ఒకసారి ట్రైలర్ చూడండి. చూపించినప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మెయిన్ నేను ఇంకోటి ఏంటంటే ఈయన జడ్జిమెంట్ మీద నమ్ముతాను. ఏదన్నా కొంచెం కొత్తదనం లేకపోతే ఈయన హర్రర్ దాంట్లోకి రాడు. అదే కదా, ఈయన హర్రర్ చేశాడు అంటే త్రిష వీళ్ళందరూ ఉన్నారంటే డెఫినెట్గా ఒక రేంజ్ ఉంటుంది. నెక్స్ట్ దట్టు అంటే కొన్ని సినిమాలు టూల్గా వచ్చాయి, కొన్ని సినిమాలు బాగా ఆడతాయి, కొన్ని సినిమాలు బాగా ఆడవు. బట్ యాక్చువల్గా ఇది 2 లాగా లేదు, ఇదే 1 లాగా ఉంది. ఎందుకంటే దీన్ని అంత బాగా ప్రజెంట్ చేశారు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అంటే 2 సినిమాకి వచ్చేసరికి అందరూ క్యాష్ చేసుకోవాలనుకుంటారు మామూలుగా. సూపర్ పాయింట్ ఇది. సీక్వెల్ ఎప్పుడు ఫస్ట్ పార్ట్ ని ఎలాగైనా మిల్క్ చేసి క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఫస్ట్ టైం సుందర్ గారు యువన్ బిలీవ్ సార్ హీ టోల్డ్ మై సార్ ఎందుకు సీక్వెల్ తీస్తున్నారని. కాదు, దానికంటే 5 times బిగ్గర్ గా తీయాలన్నా. ఐ వాంట్ టు మేక్ అ బిగ్గర్ బెటర్ ఫిల్మ్. అది ఈస్ అమేజింగ్ థింగ్. అసలు నిజంగా ఆయన ఇంత ఎఫర్ట్ పెట్టడానికి, నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇంత బాగా రావడానికి కారణం నాకు తెలిసి అప్పుడు అవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. అంటే చంద్రకళ మీద 1 step అయితే ఎక్కువ ఉంటుంది, దానికి మించి తక్కువ అయితే ఉండదు ఇది. దీంతో యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకున్నప్పుడు మనం కూడా అది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా చంద్రకళకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది. ఖచ్చితంగా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. జనరల్లీ చాలా రోజుల వరకు హారర్ ఫిల్మ్ అంటే లో బడ్జెట్ ఫిల్మ్స్, అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టలేని వాళ్ళు ఏదో ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు హారర్ జానర్ అనేది ప్రిఫర్ చేస్తారనేది చాలా మటుకు ఉంటుంది. అలాంటిది ఒక హారర్ జానర్ మూవీకి ఈ రేంజ్ బడ్జెట్, ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టడం అనేది, అది ముఖ్యంగా వర్డ్ ఫ్రాంచైజ్ అది ఆడియన్స్ కి ఫస్ట్ అర్థం చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, దే విల్ ఆల్వేస్ బి బిగ్ బడ్జెట్. అండ్ ఎన్ని వచ్చినా ఆ క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. అవును. సో ఇప్పుడు ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఇలాంటి ఫ్రాంచైజెస్ 2 ఉన్నాయి. ఒకటి లారెన్స్ ది కాంచనా, ఇంకోటి సుందర్ సర్ది, ఇది చంద్రకళ. సో ఇవి నాకు తెలిసి ఇంకా 20 సంవత్సరాల తర్వాత చూస్తే దే విల్ స్టిల్ బి రన్నింగ్. అవునవును. సో లారెన్స్ ఆల్సో విల్ కీప్ డూయింగ్ ఇట్, సుందర్ సర్ ఆల్సో విల్ కీప్ డూయింగ్ ఇట్ బికాస్ దే ఆర్ సచ్ బిగ్ ఫ్రాంచైజెస్. సూపర్. అది ఒక్కసారి ఆ బ్రాండ్ క్రియేట్ అయిన వెంటనే దెన్ ద బడ్జెట్ కెనాట్ గో డౌన్. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఇంకా పెద్దగా తీయాల్సి వస్తుంది. అవునవును. యా, కానీ మాకు ఆ ఫ్రాంచైజీలో ప్రేమ కథా చిత్రం కూడా జాయిన్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. నాకు తీయాలనే ఉంది. బట్ నేనేంటంటే ఒక జానర్ ట్రై చేశాను కదా, ఇంకోటి చేద్దామని బలబల మా గొడవే అట్లా. అంటే దే ఆర్ ఆల్సో ఎంటర్టైనర్స్. దట్స్ ది అమేజింగ్ థింగ్. ఐ థింక్ నెక్స్ట్ ఈయన మళ్ళీ ప్రేమ కథా చిత్రం తీస్తే హి హస్ టు మేక్ అ బిగ్ బడ్జెట్ ప్రేమ కథా చిత్రం. అవును, 100%. ఇంకా నేను ఏదో చిన్నగా చేద్దాం అనుకున్నా చేయరు, ఇంకా చేయనివ్వరు మిమ్మల్ని. ప్రేమ మహాభారత కథ లాంటి పెద్దగా తీసే చిన్నదే అని పెట్టాలి. ఓకే, సో మీరు మారుతి గారిని డేట్ అడుగుతున్నారు కదా, చాలా ఎప్పుడు రోజు అని అయింది. అలా అడగాలని ఆయన ఫోన్ ఎత్తరు. లక్కీలీ ఆయన ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి వచ్చారు. ఫోన్ ఎత్తరంట, హ్యూజ్ కంప్లైంట్ అది.
సో ఏంటి నిజంగా అలాంటి హీరో ఇలా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. No, I've been seeing him since his after Heroes. I met him once first time, and after Prema Kada Chitra I met him briefly. అవునవును. So I've been seeing his in MS Dhoni type. Within 4 years ఆయన ఇండియా కెప్టెన్ అయిపోయారు. ఈ అబ్బాయి ఎవరని ఇండియా కెప్టెన్ అయిపోయారు. సేమ్ మారుతి. తక్కువని హాయ్ బ్రదర్ హాయ్ సార్ బట్ ఏంటిది గ్రోత్ అని అనిపిస్తుంది నాకు. భలే భలే మగాడు చూస్తుంటే షాక్ ఏంటి అని. బట్ అమేజింగ్, వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. ఓకే. సో మారుతి గారు ఇందాక అన్నట్టుగా సిద్ధార్థ్ ఏంటి హారర్ ఫిల్మ్ ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా మిమ్మల్ని యూనో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆర్ లవర్ బాయ్ ఇలాగే ఎక్కువ చూస్తూ వచ్చారు కదా. సో ఏంటి హారర్ మూవీ? సుందర్ సార్ ఈ సినిమా గురించి నాతో మాట్లాడే ముందు ఐ కమ్ అవుట్ ఆఫ్ 2 వెరీ డిఫికల్ట్ పర్ఫార్మెన్సెస్. సో చాలా టైం తీసుకుని రీసెర్చ్ చేసి జిగర్దండ లాంటి సినిమా, కావ్య అన్ని వెరీ యాక్టర్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. సో కొంచెం బ్రేక్ తీసుకోవాలనిపించింది. ఒక హాలిడేకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు సుందర్ ఫోన్ చేశారు. ఏం చేస్తున్నారు అంటే నేను హాలిడేకి వెళ్తున్నాను, సరే సినిమా షూటింగ్ ఉంది వస్తామంటే ఓకే అని వెళ్ళిపోయాను. ఎందుకంటే సుందర్ గారితో పనిచేయడం నాకు ఒక స్ట్రెస్ బస్టర్. అది ఒక ఇట్ జస్ట్ మేక్స్ మీ ఫీల్ బెటర్. అన్ని టెన్షన్లు ఆయన చూసుకుంటారు. నేను ఐ కెన్ ఎంజాయ్ మై వర్క్. ప్లస్ హీ నోస్ ఒక హారర్ ఫిల్మ్ లో హీరో మీద ప్రెషర్ ఉండదు. ద జానర్ ఇస్ బిగ్గర్ దెన్ ద హీరో. సో దిస్ ఫిల్మ్ they're saying it's going to do some 30 crores 35 crores. దెయ్యం సగం యాక్ట్ చేస్తే అదే దెయ్యం ఇస్ ద మెయిన్. ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే దెయ్యంగా ఎప్పుడు అమ్మాయినే ఎందుకు పెడతారని. అబ్బాయిల ఆత్మలు దెయ్యాలు అమ్మాయి మీకు ఎలా తెలుసు? మీ సినిమానే కాదు, అయితే మా సినిమా గురించి మాట్లాడండి. ఓ అయితే అబ్బాయి అన్నమాట. అబ్బాయి అవ్వచ్చు అంటున్నా. మాక్సిమం హిస్టారికలీ మీరు చూస్తే దెయ్యాలు మాక్సిమం ఫీమేల్స్ ఉంటారని చాలా మగాళ్ళు అంటుంటారు. అవునవును. హిస్టారికలీ మీరు చూస్తే స్టాటిస్టిక్స్ పరంగా దెయ్యాలు మాక్సిమం అమ్మాయిలే ఉంటారని. కానీ అది వేరే విషయాల గురించి కూడా మాట్లాడుతున్నా. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో కళావతి ఎవరో దెయ్యం ఎవరో అనేది దృష్టిలో పెట్టుకోవాలి. కన్ఫర్మ్ గా అండి, కన్ఫర్మ్ గా వాళ్ళు పెద్ద మనసు చేసి నేను చెప్తున్నది సుందర్సి గారు ఒక పక్క యాక్ట్ చేస్తా ఇంకో పక్క డైరెక్షన్, ఈ రెండు ఎలా? అది యాక్చువల్ గా ఆయన కాస్టింగ్ ఇస్ వెరీ నైస్ అండి. ఎందుకంటే మీరు చంద్రకళ కూడా హీ నీడ్స్ వన్ క్యారెక్టర్ టు బ్యాలెన్స్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే ఓకే ఓకే. సో హీరో ఒకవైపు, హీరోయిన్స్ ఒకవైపు, కమెడియన్స్ ఒకవైపు, కథ ఒకవైపు జరుగుతున్నప్పుడు హీ నీడ్స్ వన్ పర్సన్ టు బ్యాలెన్స్. అన్ని క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి. దట్ ఈస్ హిమ్. సో ఇట్స్ ఎ వెరీ నైస్ వే ఫర్ అ డైరెక్టర్ టు యూజ్ హిమ్సెల్ఫ్. ప్లస్ సుందర్ గారు తమిళ్లో యాజ్ అ హీరో హీ హస్ డన్ సూపర్ హిట్ ఫిల్మ్స్. సో అది ఒక కనెక్ట్ ఉంది ఆడియన్సెస్ తో. ఇట్ వాస్ వెరీ నైస్. సో ఐ థింక్ ఇన్ అ ఫిల్మ్ లైక్ దిస్, ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ సుందర్, ఈవెన్ త్రిష, హన్సిక అందరూ ఎప్పుడు ఎవరు వాళ్ళ స్క్రీన్ స్పేస్ గురించి కానీ వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బికాస్ నేను చెప్పినట్టు ఇందులో ద జానర్ ఇస్ వెరీ బిగ్ అండ్ ఇట్స్ సుందర్ సి ఫిల్మ్. సో ఎవ్రీబడి వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్స్ గుడ్ కదా, మీరు రేపు చెప్పుకోవచ్చు ఒక 30-40 crore హిట్ ఫిల్మ్ లో నేను ఉన్నానని. అందరికి అలాంటి 100% గ్యారంటీ ఫిల్మ్స్ రావు. ఇట్స్ వెరీ రేర్. దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. రైట్. జనరల్లీ ఒక ఇంట్లో జరుగుతూ ఉంటాయి హారర్ మూవీస్ అనేది చూస్తూనే వచ్చాం. కానీ ఒక ప్యాలెస్ ఆ రేంజ్లో గ్రాండ్యూర్నెస్ ఉండి ఆన్ స్క్రీన్ కూడా మాకు కళ్ళకి నిండుగా ఉంటుంది. సో మారుతి గారు ట్రైలర్లోనే మనకి చాలా బాగా అనిపించింది కదా. ప్యాలెస్ కదా అసలు, మహారాజా ప్యాలెస్ లాగా ఉంది. చాలా పెద్ద. మహారాజులు కూడా ఆ రేంజ్లో కట్టలేదేమో. కానీ దెయ్యం కోసం నిజంగా అంత పెద్ద ప్యాలెస్. అది నువ్వు ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఒక అమ్మవారిది చాలా పెద్దది ఇది ఉంది, ఆ గ్రాఫిక్స్. దట్స్ అన్ ఒరిజినల్ స్టాచ్యూ. ఇన్ఫాక్ట్ అది ఫస్ట్ గ్రాఫిక్స్ లో చేద్దామని ప్లాన్ చేసాం. తర్వాత సుందర్ గారికి ఏంటంటే హీ వాంటెడ్ ద యాక్చువల్ విజువల్ గ్రాండియర్ టు కమ్. He wanted to see the statue అని. I said ఎందుకండి వద్దు, సీజీలో చేస్తాం, నేను I'll get you the correct artist చేద్దాం అని. So he said వద్దు నాకు ఇది చేయాలంటే he started this plan. It was 3 months it took. And ఏంటి కామన్ అంటే ఆ అమ్మన్ విగ్రహం ముందు జరిగే సీన్ 3 months తర్వాత తీసాం. Because he said he wanted the full thing to be built. He said నేను I want to go around the statue, front నుంచి చూడి పైన చూడి, I want to see the statue. సో అలా ఉన్నప్పుడు అందరూ పెయింటర్స్, కార్పెంటర్స్, ఆ విగ్రహం మీద పనిచేసే వాళ్ళు అందరూ మాల వేసుకున్నట్టు నాన్ వెజ్ తినకుండా మందే 3 months. దట్ వాస్ ద డిసిప్లిన్. దీక్షలా దే డిడ్ ఇట్. అండ్ దెన్ డ్యూరింగ్ ద షూటింగ్ ఆల్సో సెట్ లో ఎప్పుడు నాన్ వెజ్ ఉండదు, ఎవరు చెప్పలు వేసుకున్నారు సెట్ లో. అది ఒక గుడిలా అయిపోయింది ఆ చోట. అండ్ అది ఇప్పుడు రికార్డ్ బుక్స్ లో ఉంది, 140 feet అది విగ్రహం. అండ్ నల్ల విగ్రహం. ఇట్స్ సో బ్యూటిఫుల్లీ డన్. అండ్ దానివల్ల ఏమైందంటే ఆ ఏరియా ఒక టూరిస్ట్ స్పాట్ లో అయింది. ఇప్పుడు ఇంకా ఉంది ఆ విగ్రహం. సో చుట్టూ రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. స్టేషన్ లేకుండా ట్రైన్లు వచ్చి ఆగి అందరూ వచ్చి దాన్ని పెట్టుకుని వెళ్తారు. అవునా? సో అది నేను సుందర్ గారు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, టికెట్ లేసి దాన్ని టూరిస్ట్ స్పాట్ చేస్తుంటే సినిమా బడ్జెట్ అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక ఇది ఎందుకు ఫేమస్ అవుతుందంటే ఏదైనా ఒక ఏమంటారు దేవాలయం, అక్కడ పవర్ఫుల్ గాడ్ ఉన్నారు అనేది ఒక ఎత్తు అయితే ఆ గాడ్ చాలా కళగా
అక్కడ అమ్మవారు ఎంత కళగా ఉంటుందో అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మేబీ దట్ స్టాచ్యూ మీరు ఏదైతే నిజంగా చేశారో మీరు చెప్పినట్టు మీరు ట్రైలర్లో చూస్తుంటారు, సినిమాలో ఆ విగ్రహాన్ని చూస్తుంటే అంత కళగా ఉంది. ఇట్స్ సో బ్యూటిఫుల్ టు సీ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, గ్రేస్, ఆ పాస్చర్, ప్లస్ లైయింగ్ డౌన్ విగ్రహం, అమ్మ విగ్రహం ఇప్పుడు ఎవరు చూపించలేదు. జనరల్ ఏంటంటే కాళీ మాతలాగా ఇలాగే ఉంటుంది, ఎక్కువ చేయలేదు. దిస్ వాస్ యాక్చువల్లీ లైయింగ్ డౌన్ పోస్ట్, బ్యూటిఫుల్లీ డన్. అండ్ అక్కడ షూట్ చేసింది ఆ చిన్న ఒక ఫీలింగ్ వస్తుంది, వెరీ పవర్ఫుల్. మ్యూజిక్ ఎలా ఉంది ఇది? ఇది it's a young sensation అండి. His name is Hip Hop Tamira. In fact, I think next Ram Charan cinema చేయబోతున్నాడు. So very happy. Wow. And he's a young sensation guy, 25 years old or something. So first నేను సుందర్ గారితో అడిగినప్పుడు ఎవరు మ్యూజిక్ అంటే he said Hip Hop Tamira. తని ఓర్వన్ రీమేక్ కి చేస్తున్నారు. ఓకే, యా. So Ram Charan Suri Sundar Reddy's film. యా. సో నేను అడిగాను సుందర్ గారిని, మన సినిమాకి ఎవరు మ్యూజిక్ అంటే హిప్ హాప్ తమిళ. వాడికి ఈ సినిమాకి సంబంధం లేదు సార్, ఏంటి మీరు ఆయన పేరులోనే హిప్ హాప్ ఏంటి సార్, చంద్రకళ సినిమా ఏంటంటే కాదు వాడే వచ్చి చెప్పేశాడట ఇంటికి వచ్చి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నేనే అని. వాడు ఇంకెవరు రాకూడదని ఆడే ధర్నా చేసి ఖర్చు వేసుకున్నారు. తర్వాత ఖర్చీఫే కాదు, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను చెప్పండి అంటే వాళ్ళు టెస్టులు పెట్టి 3 పాటలు కంపోజ్ చేసి అన్ని ఫ్లయింగ్ మార్క్స్ అనమాట. హిప్ హాప్ తమిళ చేతి నుంచి ఒక అమ్మన్ సాంగ్, పక్కా విలేజ్ ఫోక్ సాంగ్, ఇప్పుడు నా ఫ్యామిలీతో నేను డాన్స్ చేసే సాంగ్ ఉంది, ఫుల్ ఫోక్ సాంగ్. ప్లస్ నేను త్రిష బీచ్ సాంగ్ ఉన్నప్పుడు ఫుల్ పాప్. సో అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి ఆల్బమ్ లో. సో ఐ థింక్ హిల్ బి అ సెన్సేషన్ ఇన్ తెలుగు. ఆ అమ్మవారి జాతర జరుగుతున్నప్పుడు ఆ సౌండింగ్ కూడా నిజంగానే గూస్ బంప్స్ వచ్చేలాగా అంత బాగుంది. నో దట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ముందు మాట్లాడుతున్నాం క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లైక్ 1000 జూనియర్ ఆర్టిస్ట్, ఓకే, లాట్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్. అందులో విత్ ద మ్యూజిక్ అండ్ ఆ విగ్రహం ముందు డాన్స్ చేస్తున్నప్పుడు చాలా మందికి ఏమంటారని పూనకం వచ్చింది. సో వీల్ బి సీయింగ్ ఇన్ ద మానిటర్ టప్ 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 అండ్ పీపుల్ స్టార్ట్ ఫెయింటింగ్. సో వాళ్ళని తీసి వాళ్ళని కేర్ చేస్తుంటే షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది ఒకవైపు అంటే డబ్బింగ్ టైంలో క్రౌడ్ డబ్బింగ్ చేసిన వాళ్ళు వచ్చి ఇదంతా మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇట్స్ వెరీ మాకైతే షాక్, ఏంట్రా ఇదని ఫస్ట్ టైం వింటున్నాను. ఇట్ వాస్ అమేజింగ్, యూనో. అండ్ ద వే ద పీపుల్ అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి దే నో ఇట్స్ షూటింగ్ ఇది అని అయినా కూడా వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యారు. సినిమా కదా, ద సౌండ్ ఆఫ్ ద మ్యూజిక్. అండ్ మీరు చెప్పారు కదా ఒక గుడిలో కూడా ఆ క్రౌడ్ లో ఉన్న ఒక ప్యాషన్, డివోషన్, అది అందరికి కంటేజియస్ స్ప్రెడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎనర్జీ అది. సో అలా ఒక విషయం జరిగింది అన్నమాట. సో మారుతి గారు, త్రిష అండ్ సిద్ధార్థ్ కాంబినేషన్ మనం ఎప్పుడనగా చూసాం కదా, మళ్ళీ చాలా రోజులు ఇద్దరు అలాగే ఉన్నారు మళ్ళీ. అంటే ఇంకా సిద్ధార్థ్ గారి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది, ఆయన ఇంకా అలాగే ఉంటారు. అదే ఇవి తప్ప డిఫరెన్స్ ఇందులో దిగేస్తా ఉంది. బట్ త్రిష అమేజింగ్ అండి, బికాస్ ఐ మీన్ ఫర్ మీ ఇట్స్ ఆల్ ఐఎమ్ అ గై, బట్ for a girl after so many years ఇంకా a freshness, so expressions గానీ performance, and she's a wonderful co-star, one of my closest friends. And యువ సినిమా తర్వాత 12 years తర్వాత ఇద్దరు బీచ్ లో ఒక సాంగ్ షూటింగ్ అన్నమాట. So it was really good. యువ సాంగ్ అది ఎంత బాగుంటుందో, మళ్ళీ ఇది కూడా అంత బ్యూటిఫుల్, బికాజ్ థాయిలాండ్ లో ఒక ఐలాండ్ లో షూట్ చేసాం. అండ్ అదే నేను స్పెషల్ జోక్ చేశాను, 11 years అయినా ఇంకా అస్సలు మారట్లేదు నేను, ఇంకా బీచ్ లో పాటలు పాడుతున్నాను. బట్ ఇట్ వాస్ వెరీ రాత్రే యువ ఆ సాంగ్ చూసాను, అసలు నైట్ మళ్ళీ ఒకసారి పెట్టింది. ఆ లవ్ ట్రాక్ మాత్రం అసలు అల్టిమేట్. గుడ్ బై ప్రియా లవ్ ట్రాక్, బ్యూటిఫుల్. అండ్ ఇన్ దిస్ there's a song in the beach which is also very catchy. So I'm excited. Combination wise నాకు కదా ఒక 2 lines. You are a very good singer, we know that. Just to remember ఒక్కసారి 2 lines. నాకు నిజంగా నెక్స్ట్ టైం పడతాను. చాలా రోజులైంది మీ పాట విని. నేను మీతో మాట్లాడి చాలా రోజులైంది, మీ పాటలు మిస్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చి మాట్లాడతాను. నో బట్ దిస్ ఫిల్మ్ ఇస్ కాంబినేషన్ వైజ్ థర్డ్ ఫిల్మ్ విత్ త్రిష, థర్డ్ ఫిల్మ్ విత్ హన్సిక, బోత్ లక్కీ హీరోయిన్స్ ఫర్ మీ. అండ్ అమేజింగ్. అందరూ అంటారు కదా హీరోయిన్స్ ఎక్కువ ఉంటే గొడవలు వస్తాయి, అలా ఏం జరగలేదు. డిసప్పాయింటెడ్ ఇక్కడ ఏం జరగలేదు. అసలు హ్యాపీగా మాట్లాడుతూ వాట్సాప్ చేస్తున్నారు అందరూ. బోర్ కొంచెం, బట్ నైస్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, గ్రాండియర్ గా. అంటే ఇంకా పెంచేశారు. అదే డోస్ బాగా పెరిగి, అంటే ఏ బ్లాక్ పెట్టినా ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వట్లే అలా అనిపించింది. సూపర్. సో అన్ని విధాలుగా చంద్రకళకి నెక్స్ట్ లెవెల్ మూవీ అన్నది మాకు ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. ఫ్యామిలీస్ వచ్చి చూసే సినిమా అండి, ఎందుకంటే హారర్ ఫిల్మ్ లో మరీ ఎక్కువ భయపెట్టకుండా ఫ్యామిలీస్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ థ్రిల్స్, పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఇది అంత హార్డ్ కోర్ హారర్ ఏం కాదు, చాలా ఫ్రెండ్లీ స్వీట్ హారర్ ఫిల్మ్ ఇది. సో ఫ్యామిలీస్ తో వచ్చి January 29 థియేటర్లో చూడాల్సిన సినిమా చంద్రకళ. డెఫినెట్లీ. ఓకే, థాంక్యూ. సూపర్. థాంక్యూ సో మచ్.